For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమమ్మ. గురువు గారు, మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు, లేదా శుభం కలుగుతుంది, లేదా లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు అని ఎలాంటి సూచనల ద్వారా మనకి తెలుస్తుంది? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. మనది వేదభూమి, కర్మభూమి. మనది సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రాంతము మన ఈ యొక్క తెలుగు ప్రాంతం. ఇక్కడ దేవతలు ఉన్నారు అంటే మంచి ఉంది, చెడు ఉంది అని విశ్వసించేటటువంటిది మన సనాతన ధర్మము. అలాగే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి అనేక సంకేతాలు వేదమూర్తులైనటువంటి ఋషులు, అలాగే బ్రాహ్మణోత్తములు, గొప్ప గొప్ప పండితులు కొన్ని ఆధారాలను చూపించారు. అంటే ఆధారాలు అంటే ఏంటి? నీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ తిరుగుతుంది అంటే నీ ఇంట్లో దేవతలు కొలువై ఉన్నారు, నీ ఇంట్లో శుభము లాభము రెండూ కూడా నీ ఇంట్లో దాగి ఉన్నాయి అని అర్థం చేసుకునేటటువంటి సంకేతాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇంట్లో అంటే శుభాన్ని కలిగించేటటువంటివి ఎలా ఉంటాయంటే, ఏ ఇంట్లోనైతే ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉంటుందో, అంటే భగవంతుని యొక్క పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. అలాగే ఏ ఇంట్లోనైతే స్త్రీ పురుషులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఉదయాన్నే లేచారు, చక్కగా స్నానాది క్రతువులు ఆచరించి, పూజాది క్రతువులు ఆచరించి, ఇంట్లో చేయవలసినటువంటి క్రతువులన్నీ కూడా ఆచరించారు అని అంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాగే ప్రతి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి యొక్క స్థానం ఏంటి? మన ఇంటి ముందర ఉన్నటువంటి కడప. అప్పట్లో పల్లెటూరులో చాలామంది కడపల దగ్గర ఉండేటటువంటి ఉదయాన్నే లేచి కడపను కడిగేసి చక్కగా ముగ్గులు వేసేవారు. ఇప్పుడంటే అవి కనబడడం మాయమైపోయింది. అయితే ఇక్కడ ఎవరైతే ఉదయాన్నే లేచి మొట్టమొదటగా స్నానం చేసి చక్కగా కడపను కడిగేసేసి దాని మీద ముగ్గులు వేస్తారో లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా భావన చేసుకుంటాము. అందుకే అప్పట్లో పల్లెటూర్లలో ఇంటి ముందర అలుకుపూత వేసేసి చక్కగా ఆవు పేడ నీళ్లు కలిపి అలుకుపూత వేసి ఈయన చక్కగా ముగ్గులు పెట్టేటటువంటి వారు, చక్కగా ఇంటి కడపను కడిగేసేటటువంటి వారు. అది ఎప్పుడు తెల్లవారు సమయంలోనే 5:30, 6 అయ్యింది అంటే వాళ్ళే ముందు లేచేసి ఇవన్నీ ఇంటి పనులు చేసుకునేటటువంటి. ఎందుకు? ఇవన్నీ కూడా అదృష్టాన్ని, శుభానికి సంకేతాలు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు అదృష్టము, శుభయోగాలు కలుగుతాయి అనేటటువంటి సూచనాప్రాయంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి కొన్ని ఆచారాలు మన ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి పనులు చేయడం ద్వారా. అలాగే ఇంట్లో నిత్యం పాలు పొంగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పాలు పొంగుతూ ఉన్నాయి, మనము వద్దనుకున్న ఏదో ఏమలపాట్లనో ఏదో చేయడం వల్లనో ఏదో మర్చిపోయి మనం ఇంట్లో ఊరికే పాలు పొంగుతున్నాయి అంటే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అనేటటువంటిది అర్థం వస్తుంది. ఇలా లక్ష్మీదేవి రావడానికి ఎన్నో సూచనాప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక, మీ ఇంట్లో నిత్యం పాలు పొంగుతున్నాయా, మీ ఇంట్లో ఊరికే బల్లులు తిరుగుతున్నాయా, మీ ఇంట్లో ఊరికే చీమలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఎక్కడైతే జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి ఉన్నది అని మనం భావన చేసుకుంటాము. లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుంది అనడానికి ఇవి ఒక ఆధారాలు కనుక ఉంటాయి. అలాగే లేనటువంటి వారు మా ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే మేము ఎలాంటివి చేయాలి అని చెప్పి కూడా చాలామంది అడుగుతారు. ఏ ఇంట్లోనైతే ఆడబిడ్డ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లోనైతే నిరంతరము పిల్లల యొక్క నవ్వులు ఉంటాయో, పిల్లల యొక్క కేరింతలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లోనైతే నిత్యము భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఇలా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, ఇంటికి రావడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నది అనడానికి శుభానికి సంకేతాలు మన ఇంట్లో పాలు పొంగడం కానివ్వండి, మన ఇంటికి ప్రతిరోజు ఏదో మంచి ప్రభావం అంటే పాజిటివ్ ఎనర్జీ జరగడం కానివ్వండి, ఇంట్లో సుఖశాంతులతో ఉన్నాము, ఆనందంగా ఉన్నాము అంటే ఆ ఇంట్లో తప్పకుండా అదృష్టం అనేటటువంటిది తలుపు తడుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అఖండంగా ఆ ఇంట్లో కూర్చుంటుంది అని మనం సూచనాప్రాయంగా ఎగ్జాంపుల్గా తెలుసుకోవచ్చమ్మా. ఓకే గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే.